హాయ్ వ్యూవర్స్, అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఫ్రాన్స్ పిక్కల్ ఎలా చేయాలో అడిగిన. ఫ్రాన్స్లో మనం సాల్ట్, పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది ఇది మీకు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు అనమాట. దీన్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ ఫ్రాన్స్లో. అంటే మ్యాగ్నేట్ చేసి పెట్టాలన్నమాట ఒక 15 minutes. ఫ్రాన్ పిక్కల్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మనకి ముందుగా ఏమనగా ధనియాలు ఒక 2 స్పూన్లు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఆవాలు 1 స్పూన్, 1/4 స్పూన్ మెంతులు. ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం మనకి లాస్ట్లో ఉపయోగపడుతుంది ఆయిల్లో వేసి మిక్స్ చేసుకోవడానికి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఫ్రాన్ పిక్కల్ చేసుకోవడానికి. స్టవ్ మీద బాండిల్ పెట్టి వేడెక్కాక మనము ఇందులో ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలాగ బాగా దోరగా వేయించేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మరీ బాగా వేగకూడదు, వేగితే కూడా చేదెక్కిపోతుంది పిక్కలు. సో మనం చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక పక్కకు పెట్టుకొని లాస్ట్లో యూస్ చేసుకుంటాం పిక్కలు తయారు చేసేటప్పుడు. నేను ఇలాగ 2 సార్లు ఫ్రై చేయాల్సి వస్తుందండి. సో కొంచెం మనం స్లో మంట మీద చేస్తే లోపల బాగా ప్రాన్ ఉడుకుతుంది. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది కదా, సో అందుకని కొంచెం స్లో ప్రాసెస్ అన్నమాట. ఇలాగ చూసారా, ఒకసారి వేయించి తీసాను. ఇలాగ ఎర్రగా వేపి తీసుకోవాలి మనము. ఇంకొక తడవ వేసాను, వేగుతుంది. మనము ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్, పసుపు వేసి కలిపి పెట్టాం కాబట్టి మనం పిక్కలు వేసేటప్పుడు సాల్ట్ కలపక్కర్లేదు. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైతే 150 గ్రామ్ ఆయిల్ వేసామో ఆయిల్లోనే ఈ 1/2 kg ఫ్రాన్స్ మనము అనేది ఫ్రై చేసుకుంటున్నాము. ఈ ఆయిల్లోనే తర్వాత మనము ఆ పిక్కలు కూడా కలిపేసుకుంటాము. మొత్తం 500 గ్రామ్స్ ఫ్రాన్ పిక్కలు ఇలాగ రోస్ట్ చేసుకున్నాక ఇంతే వచ్చిందండి. చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది, ఎలా వేగుతుందో కొంచెం దూరంగా వేయించండి. ఫైనలీ నా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. వేగిన తర్వాత స్టవ్ కట్టేసి 1 by 1 చిటికెడి పసుపు, 2 స్పూన్ల మిరప్పొడి, ఇందాక పొడి కొట్టుకున్న పిక్కల్ పౌడర్ వేసేయాలండి. చూసారా, ఇలాగ పసుపు వేసి దించుకున్న తర్వాత మనము 2 స్పూన్ల మిరప్పొడి వేయాలి. వేడి మీద ఉందండి ఇది. స్టవ్ మీద వేసుకున్నామంటే మసాలాలు మాడిపోతుంది, చేదెక్కుతుంది. సో కాబట్టి మనం ఈ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, నేను ఇందులో ఉప్పు వేయలేదండి, ఆల్రెడీ మనం వేసాం కదా. చూసారు కదా, మసాలా మొత్తం కలిపాక ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం ఈ ఫ్రాన్స్ ఏదైతే ఉందో 1/2 kgది ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం సైడ్కి పెట్టుకోవాలి. కొంతమంది ఇందులో సాల్ట్ సరిపోదని వేస్తారు, ఎందుకంటే ఇది సీ ఫుడ్ కదండి. సీ ఫుడ్లో ఆల్రెడీ మనకి సాల్ట్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందండి. సో మీరు కావాలంటే టేస్ట్ చూసుకొని మీకు సరిపోకపోతే కనుక మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 kgకి మనకి 1 స్పూన్ ఎప్పుడైతే మనం చూసారు కదా, ఇలా వచ్చేసింది మిశ్రమం మొత్తము. దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. ఫస్ట్ ఏదైతే మనం యాడ్ చేసి పెట్టుకున్నామో అదే సాల్ట్. 4 లెమన్ ఇలా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. గింజలు లేకుండా మనము పైన మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఏదన్నా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో వేసేస్తే మనకి ఇది 1 month వరకు నిల్వ ఉంటుంది. ఇదే అండి మన ఫ్రాన్ పిక్కల్. ఎలా ఉంది సబ్స్క్రైబర్స్? మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్టైల్ వంటల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
సో మనం ఇలాగా లెమన్ని ఇందులో బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది ఒక రోజంతా పక్కన పెట్టేయాలండి. ఒక రోజంతా పక్కన పెట్టాకే మనం ఈట్ చేయడానికి టేస్ట్గా ఉంటుంది. ఇందులో అన్నీ బాగా కలిసిపోయి వెంటనే మీ పిల్లలు కావాలంటే మాత్రం ఇవ్వకండి, అది అంత రుచిగా ఉండదు. మళ్ళీ మీ పిల్లలు ఏం మమ్మీ ఇలా చేసావు అంటారు. ఓకే సబ్స్క్రైబ్స్, బాయ్.